వెల్కమ్ టు టీబీసీ న్యూస్. తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ నగరపాలక పరిధిలోని ఎదిర కురుమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో గ్రామాల్లో ప్రజలు వెట్టి చాకిరీ రద్దు కోసం ఉద్యమ బాట పట్టారని, పన్నులు కట్టేదే లేదని తిరుగుబాటు చేశారని ఆయన గుర్తు చేశారు. దొడ్డి కొమరయ్య ఆత్మ బలిదానం వలన దేశవ్యాప్తంగా భూ సమస్యలపై చర్చ జరిగిందని ఆయన గుర్తు చేశారు. భవిష్యత్తులో మన పిల్లలు కులవృత్తితో పాటు ఏదైనా నైపుణ్య శిక్షణ పొందాలని ఆయన చెప్పారు. పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కళాశాలలో మన పిల్లలు ఎక్కువ మంది చేరి ఏదైనా ఒక నైపుణ్య శిక్షణ పొందాలని ఆయన సూచించారు. మన గ్రామాల్లో ఉన్న పిల్లలు మంచి చదువులు చదివి జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలని, రాజకీయాల పేరుతో గ్రామాలను విచ్ఛిన్నం చేయరాదని హితవు పలికారు. గ్రామాల కమిటీలు ఏర్పాటు చేసి ఉమ్మడిగా గ్రామానికి ఏమేమి కావాలి అని రోడ్ మ్యాప్ వేసుకొని తమ వద్ద రావాలని, అందరూ కలిసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని ఆయన పిలుపునిచ్చారు. అంతకుముందు రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత రక్తదానం శిబిరం ప్రారంభించారు. అనంతరం 50 లక్షల రూపాయలతో నిర్మించనున్న కుర్మ సంఘం భవన నిర్మాణానికి ఆయన భూమి పూజ నిర్వహించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంలో ఉన్న పరిస్థితులు పేదరికంలో ఉండే మన గొల్ల కూర్మలు గుట్ల పొడితే, అడవుల పొడితే, చెట్ల పొడితే సంవత్సరాల తరబడి జీవాలను పెంచుకుంటూ వాటి ద్వారా జీవనాన్ని కొనసాగించింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అభివృద్ధి చెందాలంటే మన పిల్లలకు కూడా మంచి చదువులు చెప్పించాలి. వాళ్ళను ఉన్నతంగా తీర్చిదిద్దాలంటే జ్ఞానం అనేది మనందరి ఇళ్లలో కూడా రావాలి. ఇదే అంబేద్కర్ గారు, మహాత్మా జ్యోతిబా పూలే గారు మనకు దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తూ వస్తా ఉన్నారు. దీన్ని మనం ఎన్ని రోజులు కూడా నిర్లక్ష్యం చేసినాం. కానీ ఇప్పుడిప్పుడే చైతన్యం వస్తా ఉంది. ప్రతి ఒక్క తల్లి కూడా నా పిల్లల్ని గొప్పగా చదివించుకోవాలి, ఎంత దూరమైనా సరే హాస్టల్లో పెట్టుకోవాలి, మేము కష్టపడైనా సరే వ్యవసాయం చేసో కూలీనాలి చేసో మా పిల్లలకు గొప్ప చదువు చదివించుకోవాలన్న ఆలోచన ఇప్పుడు మొక్క దొరుకుతా ఉంది. మనం తెలంగాణ తెచ్చుకున్నదే విద్య, ఉపాధి. ఇది ఒక ప్రధానమైన భాగం. నీళ్లు, నిధులు ఎంత బాగా ముఖ్యమో అలాగే మన పిల్లలకు విద్య, దాని తర్వాత ఉపాధి రావాలని చెప్పి ఆ రోజు అందరం కూడా కొట్లాడినాం. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనకు అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తా ఉన్నాం. ఇంతకుముందు అన్నట్టుగా మన మహబూబ్ నగర్ కూడా పరిశ్రమలు వచ్చినాయి. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జడ్చర్లలో SEZ వచ్చింది. కొద్దిగా వ్యతిరేకత అక్కడక్కడ వచ్చింది అప్పుడు. కానీ ఈరోజు ఆ జడ్చర్ల సెజ్లో దాదాపు 30,000 మందికి ఉద్యోగాలు వస్తే దాంట్లో అధిక భాగం మన పిల్లలే అక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఆర్థికంగా కొద్దిగా ఎదుగుతూ ఉన్నారు, చదువుకోగలుగుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఈ మహబూబ్ నగర్ చుట్టూ కూడా పరిశ్రమలు రావాలి. పరిశ్రమలో ఉపాధి పొందాలంటే ఏమీ చదువుకోకుంటే మళ్ళా అక్కడ కూడా 4th క్లాస్ ఎంప్లాయీస్ గానే మనం ఉంటాం. చెట్లకు నీళ్లు పోయడానికో, స్వీపింగ్ కో, అటెండర్ పోస్ట్ కో ఉంటాం. కానీ అట్లా కాకూడదు. మన పిల్లలు వాళ్ళు కూడా పాలిటెక్నిక్ చదవాలి, స్కిల్ ట్రైనింగ్ తీసుకోవాలి, ఇంజనీరింగ్ చదువుకోవాలి. పెద్ద పెద్ద చదువుకుంటే మన చుట్టుముట్టున్న కంపెనీల్లో కూడా మంచి ఉద్యోగాలు వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకోసమే ఈరోజు ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చినాం, లా కాలేజ్ తీసుకొచ్చినాం. ఇక్కడనే పక్కనే మన ఊరు పక్కనే IIITని కూడా మనం తీసుకురాబోతా ఉన్నాం. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను పెట్టిస్తా ఉన్నాం. భవిష్యత్తులో మన పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలంటే కులవృత్తితో పాటు దాంతో ఉన్న నైపుణ్యం ఎట్లాగో వస్తుంది. లేటెస్ట్ టెక్నాలజీని మనం వాళ్ళ పిల్లలకు అలవాటు చేసుకోవాలి. అందుకోసమే ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లను మహబూబ్ నగర్ లో పెట్టుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక వృత్తి నైపుణ్యం వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం కూడా ఎన్నో కార్యక్రమాలను ముందుకు తీసుకొస్తా ఉంది. కాబట్టి ఇక్కడ నా యువకులకు కూడా నేను చెప్తా ఉన్నా, పెద్ద మనుషులకు చెప్తా ఉన్నా, మీరు విద్య మీద ఫోకస్ చేయించండి. గ్రామంలో లైబ్రరీలు ఏర్పాటు చేయించండి. ఇప్పుడు ఏదైతే కమ్యూనిటీ హాల్స్ వస్తున్నాయో అక్కడ డిజిటల్ లెర్నింగ్ సెంటర్స్ పెట్టియండి. చదువుకున్న పిల్లలు వాళ్ళు వాళ్ళ తమ్ముళ్లకు, చెల్లెళ్లకు సాయంత్రం పూట చదువు చెప్పి పాఠాలు చెప్పే కార్యక్రమం మనం చేసుకోవాలి. పిల్లలకు బడిలో చెప్పే పాఠాలతోటి వాళ్ళకు మొత్తం కూడా అర్థం కాదు. ఇంటి దగ్గర కూడా వాళ్ళు చదువుకునే ఏర్పాటు చేయాలి. గ్రామాల్లో యువకులు ముందుకు రావాలి, వాళ్ళకు ఉచితంగా ట్యూషన్స్ చెప్పియాలి, వాళ్ళకు కావాల్సిన
అన్ని ఏర్పాట్లు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి నేను మళ్ళొకసారి, సమయం లేదు, వేరే కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి, ఇంత మంచి కార్యక్రమం చేసి గ్రామంలో ఇంత పెద్ద మనుషులు అందరూ కూడా వచ్చి ఇక్కడ విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు. అట్లనే ఇక్కడ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఎదిరే గ్రామం ఎంతో కోల్పోయింది, కొన్ని భూములు కోల్పోయింది. వాళ్ళకు న్యాయం చేయాల్సిన బాధ్యత మా ప్రభుత్వాల మీద ఉన్నది. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న కుటుంబాలన్నిటికీ కూడా వాళ్ళకు తగు విధంగా న్యాయం చేస్తాం. వాళ్ళ పిల్లలకు అత్యధికంగా ఉద్యోగాలు వచ్చేటట్టుగా కంపెనీలతో మాట్లాడతాం. మీరు మన పిల్లల్ని మంచిగా చదివించండి, వాళ్లకు వీలైనంత వరకు మహబూబ్ నగర్ లోనే ఏదో రకంగా ఉపాధి కల్పించే అవకాశాలను మా ప్రభుత్వం కూడా పరిశీలిస్తుంది. మన పిల్లలను పెద్ద చదువులు చదివేటట్టుగా వాళ్ళని ఎంకరేజ్ చేయండి. మామూలు డిగ్రీ చదువులు కాదు, ఖచ్చితంగా వాళ్ళు పాలిటెక్నికో, ఇంజనీరింగో, ఇటువంటి ప్రొఫెషనల్ కోర్సులలో వాళ్ళు చేరుకునేందుకు వాళ్ళకి ఎంకరేజ్ చేయండి. మన ఆడపిల్లలు దూరం పోలేని పరిస్థితుల్లో ఎంఎల్టీ కోర్సు, ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సు ఏదైతే ఆ కోర్సులు చేసిన తర్వాత ఉద్యోగాలు వచ్చే కోర్సులన్నింటిలో వాళ్ళని జాయిన్ చేపిస్తే వాళ్ళు కూడా ముందుకు పోయి కుటుంబాన్ని ఆదుకునేందుకు వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేస్తాం. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం మీ గ్రామంలో చేసుకున్నారు, చాలా సంతోషం. ఇంతకుముందు మన మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టుగా ఎలక్షన్ల వరకే మనం రాజకీయాలు చేద్దాం. నా వరకు నేను మనసా వాచా కర్మ అదే నమ్ముతా. గతంలో కూడా అదే చేసినా, మళ్ళీ ఇప్పుడు కూడా అదే చేస్తా ఉన్నా. కక్షలు, కార్పణ్యాలు గ్రామాల్లో రాజకీయ ప్రయోజనాల కోసం మనం చెప్తే అది వాళ్ళకు అర్థం కాని వయసులో దాన్నే వృత్తిగా తీసుకొని జీవితాలు నాశనమయ్యే అవకాశం ఉంటుంది. అందుకోసమే ఎలక్షన్లు 15 రోజులే రాజకీయాలు, దాని తర్వాత అందరు కలిసి గ్రామాభివృద్ధి కోసం రండి నా దగ్గరికి. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. మీరు ఎదిర ముద్దు బిడ్డలు, మహబూబ్ నగర్ ముద్దు బిడ్డలు, మీరంతా తెలంగాణ రాష్ట్ర ముద్దు బిడ్డలు. కాబట్టి అందరం ఒక కుటుంబం లాగా ఉండాలి, గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి, మన పిల్లలకు మంచి చదువు చెప్పియాలి, మంచి పాఠశాలలు కట్టియాలి, మంచి యూనివర్సిటీలు మన ప్రాంతంలో అందుబాటులోకి తీసుకురావాలి. ఇవన్నీ చేయాలంటే గ్రామాల్లో ఐకమత్యంగా ఉండాలి. కులాల పేరు మీద విభజన సృష్టించొద్దు. హక్కుల కోసం పోరాటం ఎంత ముఖ్యమో గ్రామం అంతా కుటుంబం లాగా కలిసి సమిష్టిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి గ్రామ అభివృద్ధి కమిటీలను వేసుకోండి, దాంట్లో అన్ని వర్గాల, అన్ని కులాల ప్రజల యువకులను దాంట్లో పెట్టుకోండి. ఉమ్మడిగా మన గ్రామానికి ఏమేం కావాలనో, మీరేం చేస్తారు, మేమేం చేయాలి, మమ్మల్ని ఏం చేయమంటారు, ప్రభుత్వం నుంచి ఏం కావాలి, ఇవన్నీ కూడా ఒక రోడ్ మ్యాప్ వేసుకొని ఒక్కొక్కటిగా మనం దాన్ని పూర్తి చేసుకుందాం. మన ఎదిర గ్రామం మా అందరికీ బాధ్యత ఉంది, మీ గ్రామాన్ని అభివృద్ధి చేయనీకే. ఆ బాధ్యతకు మేము కట్టుబడి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా శతకోటి ప్రణామాలు. జై తెలంగాణ, జై హింద్.